హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మీకు బేసిక్ వర్క్ అయితే చెప్తున్నాను. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న డిజైన్స్ బేసిక్ వర్క్ అయితే చెప్తాను అనమాట. ఇంట్లోనే కూర్చొని బయటికి వెళ్ళి వర్క్ నేర్చుకునే వాళ్ళకి నేనైతే వీడియోస్ అయితే పెడుతున్నాను. చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేనైతే తప్పకుండా చెప్తాను. ఓకేనా? మీకు బయటికి వెళ్ళి మనీ ఇచ్చి నేర్చుకోవాలంటే కొంతమందికి కుదరదు కదా, ఇంట్లో పని చేసుకుని బయటకు వెళ్ళాలంటే కొంతమందికి కుదరదు. అలాంటి వాళ్ళకి మన ఛానల్ అయితే బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. మన వీడియోస్ అని ఇప్పటి వరకు నేను చెప్పాయని బేసిక్ వర్క్ చెప్తున్నాను. ఫస్ట్లో ఎలాగైతే నీడిల్ తిప్పాలి, దారము, చిన్న చిన్న ఫ్లవర్స్ వేయటము, అవి నేను చెప్తున్నాను. తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు మనం బ్లౌజులు హెవీ వర్క్ అవి అయితే చెప్తాను. ఓకేనా? చెప్పట్లేదు అనుకోవద్దు. ఫస్ట్ బేసిక్ వర్క్ అయితే రావాలి కదా మనకి, అందుకే నేను ఇలాగైతే చిన్న చిన్న ఫ్లవర్స్ అవి వేసి చెప్తాను అనమాట. ఓకేనా? ఇది వచ్చి మనకి బటన్ హోల్ స్టిచ్ అంటారు. నేను ఆల్రెడీ లీఫ్లో కుట్టాను. చూడండి, మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, క్లాసెస్ అన్నీ ఉంటాయి. అందులో ప్లేలిస్ట్లో చూస్తే మీకు క్లాసెస్ నార్మల్ నీడిల్తోనూ మగ్గం వర్క్తోనూ ఉంటాయి. మీకు అవి చూసి క్లాసెస్ ఓపెన్ చేసి ఫస్ట్ క్లాస్ నుంచి చూడండి అన్నీ. ఓకేనా? ఫస్ట్ క్లాస్ నుంచి అన్నీ చూసి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను తప్పకుండా చెప్తాను. ఓకేనా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీకు నేను 2 టిప్స్ అయితే చెప్తాను. ఓకేనా? ఇది వచ్చి మనకి బటన్ హోల్ స్టిచ్ అన్నాను కదా, జస్ట్ సింపుల్గా ఇట్లా అయితే వేసుకోండి. చూడండి, నేను ఫస్ట్ కింద లైన్ ఉంది కదా, అక్కడ థ్రెడ్ వేసాను. పైన ఒక చైను, ఇటు పక్కకి ఒక చైన్ వేసాను అనమాట, చిన్న చైను. ఫస్ట్ ఒక లాంగ్ చైన్ వేసి వెనక్కి లాగేయాలి. ఇక్కడ ఒక చిన్న చైన్ వేసుకోవాలి, ఇక్కడ ఒక చిన్న చైను, ఇటు ఆ గీత మీదకి ఒక చైను, చిన్న చైను. ఇప్పుడు ఆ కింద లైన్ మీదకి ఒక చైను, దాని స్ట్రైట్గానే చిన్న గొలుసు. ఓకేనా? అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి, ఒక 2-3 టైమ్స్ చూడండి. మీకు తర్వాత ప్రాక్టీస్ చేయండి. నేను సిల్క్ దారం తీసుకున్నాను, మీరు కాటన్ దారమైనా తీసుకోండి. డబల్ తీసుకోవాలి. ఓకేనా? నీడిల్ వచ్చి 14 నెంబర్, క్లాత్ వచ్చి వైట్ పాప్లైన్ క్లాత్, లేదంటే హాఫ్ పట్టు తీసుకోండి. నేను తీసుకున్నది హాఫ్ పట్టు అండి, చాలా డెలికేట్గా ఉంటుంది, హోల్స్ ఎక్కువ పడిపోతాయి. ఓకేనా? ఇవైతే తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఇప్పుడు దారం చూసారా, మీకు ఎప్పుడైనా చిక్కు పడిపోయినప్పుడు ఇలా నీడిల్తో లాగితే దారం తెగిపోతుంది. నేను ఇప్పుడు చూపించాను చూసారా, ఇలా నీడిల్తో లాగినా రాకపోయినప్పుడు చేత్తో నీడిల్ తీసేసి చేత్తో ఇట్లా అంటే మీకు ఆ దారం అనేది వస్తుంది. ఇప్పుడు చూసారా, ఇలా కుచ్చు పడుతుంది అంటున్నారు కదా మీరు, మీకు అందుకే చూపిస్తుంది. ఇలా కుచ్చు పడినప్పుడు ఏంటంటే ఒకసారి పైకి లాగండి, ఆ కుచ్చు అనేది పోయేటట్టు చూడండి. అందుకని టైట్గా లాగేశారనుకో, సిల్క్ దారం కదా, తెగిపోతుంది అనమాట. మీరు ఎలాగైతే వేస్తారో, ఎలాగైతే వస్తుందో నేను అలా వేసి చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే? మీకు దారం ఇలా వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి నీడిల్ తీసేసి, నీడిల్తో వస్తే సరే స్లోగా లాగండి. ఒకవేళ నీడిల్తో రాకపోతే చేత్తో తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వెనక్కి లాగలేము కదా. పోగు వచ్చిందంటే అక్కడ దారం ఏంటంటే దగ్గరగా వచ్చేస్తుంది. ఆ పీస్ ఏంటంటే మీరు తీసుకోవాలి, తీసుకుంటే అప్పుడు బాగానే వస్తుంది. లేదంటే మళ్ళీ అక్కడికి తెంపేసేసి ముడివేసి మళ్ళీ వేసుకోవాలి. ఓకే? అర్థమైంది కదా? దారం పోగులు వస్తుంది అంటున్నారు కదా, ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, అది అర్థం కావట్లేదు. ఇది చూడండి, మీరు కుట్టేటప్పుడు ఇట్లా వస్తుంది కదా, ముడి కూడా 2 టైమ్స్ వేయాలని చెప్తున్నాను. ఫస్ట్ ముడి ఊడిపోతుంది మీకు, అందుకే సెకండ్ ముడి. ఇది మధ్యలో నేను రౌండ్ కాకుండా స్క్వేర్ కింద కూడా వేసాను. మీరు స్క్వేర్ మిర్రర్ పెట్టుకోవచ్చు, ఇలా రౌండ్ మిర్రర్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా మీరు ఫస్ట్ బేసిక్ వర్క్ అయితే నేర్చుకోవాలి. ఇలాగా ఇప్పుడు వచ్చి నేను జరీ దారంతో వేస్తున్నాను. ఇక్కడ గొలుసు కుట్టు పెద్ద పెద్ద చైన్స్తో వేస్తున్నాను. మీకు ఫస్ట్ పెద్ద చైన్సే కదా వచ్చింది, అలాగే వేసుకోండి. పెద్ద పెద్ద చైన్స్ ఇట్లా వేసుకొని, ఇది కాడకి స్టెమ్కి మనము పూసలు కుట్టుకోవచ్చు, ఏదైనా కుట్టుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్తో నేను చేస్తున్నాను. ఇలాగా గొలుసు కుట్టు కుట్టేయండి ఫస్ట్. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తారంటే, కింద చిన్న గొలుసు వేసేసి మనం ముందు వేసుకున్నాం చూసారా గొలుసు, అదే ఈ లైన్ వేసుకున్నాం కదా గొలుసు, ఈ గొలుసు మధ్యలో నుంచి మళ్ళీ గొలుసు వేసుకోండి. అప్పుడు మీకు స్టెమ్ ఏంటంటే బాగా కనిపిస్తుంది. ఓకే? కొంచెం థిక్గా కనిపిస్తుంది అనమాట స్టెమ్ అనేది, కొంచెం లావుగా. లాంగ్ అండ్ షార్ట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీరు గొలుసు కుట్టుతో మీకు ఈజీగా వచ్చేటట్టయితే నేను చెప్తున్నాను. ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ మూమెంట్ అంటే బాగా తిరిగితే మీకు వర్క్స్ అనేది బాగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాగా మీకు ఇలా వేసుకోండి గొలుసు కుట్టు. జరీ దారంతో కాదు, మీరు ఇంకే కలరో, గ్రీన్ కలరు, కాటన్ దారం కానీ సిల్క్ దారంతో కూడా వేసుకోవచ్చు. మీరు ఇలా వేసుకొని ఇక్కడ ఒక గొలుసు వేసేసి నాట్ అయితే వేసేసుకోవాలి. ఓకే? అర్థమవుతుంది కదా? ఓకే, మీకు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత మీ ఖాళీ టైంలో మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో, మీ సీరియల్ చూస్తూ ఉంటారు కదా, మీ సీరియల్ చూసే టైంలో ఆ బ్రేక్లో ఏం చేస్తారంటే, ఎక్కువ బ్రేక్స్ వచ్చేస్తున్నాయి కదా, సీరియల్స్లో కూడా ఎక్కువ బ్రేక్స్ ఇచ్చేస్తున్నారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే మీరు పెట్టుకొని ఒక లీఫ్ వేసుకోండి. మీకు ఖాళీ దొరకలేదు, మార్నింగ్ నుంచి మీరు బిజీగా ఉన్నారు, కుదరలేదు, ఒక్క లీఫ్ వేయండి.
మీకు అలవాటు అవుతుంది కదా, ఒక 3 డేస్కో 4 డేస్కో మీకు లీఫ్ వేయటం వచ్చేస్తుంది. అట్లా మీరు కుదరని వాళ్ళు, ఇంట్లో పని ఎక్కువ ఉండి కుదరని వాళ్ళు అట్లా నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నేర్చుకోవాలని, టైం కుదరకపోవటం వల్ల మీరు నేర్చుకోలేకపోతున్నారు. చూడండి మన ఛానల్స్లో వీడియోస్ చాలా ఈజీగా ఉంటాయి, చూసి నేర్చుకోండి. అలాగే తప్పకుండా లైక్ అయితే చేయాలి. మరి లైక్ చేయకపోతే మీరు నన్ను సపోర్ట్ చేయాలి కదా, మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అందుకే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. లీఫ్ కూడా చూడండి, నేను చాలా సింపుల్గా వేస్తున్నాను, చాలా ఈజీగా. లాంగ్ అండ్ షార్ట్ వేయట్లేదు, నేను ముద్దగా గొలుసుకుట్టు వేయట్లేదు. మీకు ఈజీగా వచ్చేటట్టయితే నేనైతే గొలుసు కట్టేస్తున్నాను. చూసారా, చూసి నేర్చుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేనైతే చెప్తాను మళ్ళీ. ఓకే, బ్యూటీ టిప్ వచ్చి చెప్తున్నాను. ఇంకోటి అంటే బొప్పాయి బాగా పండిపోతుంది చూసారా, అది ఒక్క పీస్ తీసుకొని బాగా మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేయాలి. ఎక్కడ చిన్న ముక్క కూడా ఉండకూడదు, బాగా మెత్తగా పేస్ట్ చేసేసి దాంట్లో ఒక స్పూను బొప్పాయి తీసుకొని, ఒక హాఫ్ స్పూన్ తేనె తీసుకొని, కొంచెం రోజ్ వాటర్ తీసుకొని అది మొత్తం బాగా మిక్స్ చేసేయండి. స్పూన్తో బాగా కలిపేసేసి ఫస్ట్ కూలింగ్ వాటర్తో ఫేస్ అయితే నీట్గా క్లీన్గా కాటన్తో తుడిచేసుకొని ఈ పేస్ట్ని మొత్తం ఫేస్ అంతా రాసుకొని మసాజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే మసాజ్ చేసుకొని తర్వాత క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఓన్లీ బొప్పాయి మొత్తం ఫేస్కి అంతా పెట్టేసేసి 15 మినిట్స్ తర్వాత ఫేస్ అంతా క్లీన్గా కూలింగ్ వాటర్తో కడిగేసుకోండి. మీకు గ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ట్యాన్ అదేమైనా ఉంటే పోతుందన్నమాట. బయటికి అయితే ఏమీ రారు. ఒకవేళ మీ ఫేస్కి పడితే వైట్ రావచ్చేమో, ఓకేనా, మీ ఫేస్కి పడితే ఖచ్చితంగా మీరు వైట్ రావచ్చేమో. మామూలుగా అయితే గ్లో వస్తుంది. కొంచెం ఫేస్ డల్గా ఉంటుంది కదా, మనం వంట పొయ్యి దగ్గర ఉండి వంట చేసి కిచెన్లో ఉండి మన ఫేస్ అంతా ఎట్లాగా అయిపోతుంది. ఇట్లాగా మీకు ఎప్పుడైనా ఖాళీ టైంలో అలాగా ఒక్క 5 మినిట్స్ ఇట్లా పెట్టుకున్నారనుకో మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. బయట పార్లర్కి వెళ్ళి చేయించుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న చిట్కాస్ చేసుకున్నారనుకో మీ ఫేస్ కూడా చాలా బాగుంటుంది కదా, గ్లోగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. మరి నేను ఫస్ట్ లీఫ్కి గొలుసు కుట్టు వేయలేదు, సెకండ్ దానికి వేసాను. చూడండి, ఇలాగ కూడా ఉంచుకోవచ్చు, గొలుసు కుట్టు వేయకుండా గొలుసు కుట్టుతో కూడా వేసుకోవచ్చు, అందుకే వేసాను. ఇక్కడ చిన్న స్టెమ్ చూసారా, దీనికి కూడా నేను సేమ్ అక్కడ కాడకైతే ఎలా వేసాను అలాగే గొలుసు కుట్టు వేసేసాను. ఇక్కడ లీవ్స్ వచ్చి కొంచెం సింపుల్గా ఈజీగా వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఏం లేదు, జస్ట్ లాంగ్ చైన్ వేస్తున్నాను. ఇక్కడ లాంగ్ చైన్ వేసేసి ఈ చివరికి ఒక లాంగ్ చైన్ వేసి పైన చిన్న గొలుసు వేసుకోవాలి ఒకటి, మళ్ళీ ఇక్కడికి ఒక చైను, ఇక్కడికి ఒక చైన్, కింద చిన్న చైన్, మధ్యలో ఏంటంటే జస్ట్ ఒక చైన్ వేసి బ్యాక్ లాగేయండి. చూసారా, ఫాస్ట్గా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. మనకి లీఫ్ వచ్చి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. ఏముంది, ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ప్రాక్టీస్ చేయండి, కుట్టండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. మీరు బ్లౌజ్ మీద అయితే వర్క్ చేసుకోవచ్చు, ఏమంటారు, ఓకేనా. ఆ డ్రెస్సెస్ మీద కూడా చేసుకోవచ్చు. మీ పిల్లలకి వాళ్ళకి ప్లెయిన్ శారీస్, ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కుట్టండి. అబ్బా, చాలా బాగుంటాయి కదా, ట్రై చేయండి ఒకసారి, డిఫరెంట్గా ఉంటుంది కదా. నేర్చుకున్నాయన్నీ దేని మీదైనా కుట్టి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చూడండి, బాగుంటుంది. మీరు ఏది కుట్టినా బాగుంటుంది, ఓకేనా. మీరు సొంతంగా ఏది కుట్టినా చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ఓకే, డ్రెస్ మీద కుట్టండి, ఫ్రాక్స్ మీద కుట్టండి, మీ శారీస్ మీద కుట్టుకోండి, బ్లౌజ్ మీద కుట్టుకోండి, మీకు వర్క్ వస్తే దేని మీదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆఖరికి పిల్లో కవర్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. నార్మల్ నీడిల్తో కూడా పెడుతున్నాను, మీరు చూస్తున్నారు కదా, నార్మల్ నీడిల్తో కూడా వర్క్స్ పెడుతున్నాను, అవి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీ సొంతంగా మీరే చేసుకొని చూస్తూ ఉంటే చాలా బాగుంటాయి కదా, చాలా అందంగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మరి ఇంకెందుకు, మన ఛానల్ చూసి మీరు వర్క్ అయితే నేర్చుకోండి, నేనైతే నేర్పిస్తాను. ఎలా వచ్చిందో చూడండి, చాలా బాగుంటుంది. మీరు వర్క్ చేస్తే చాలా చాలా బాగుంటుంది, ఓకేనా. నేనైతే తప్పకుండా మీ అందరికీ వర్క్ వస్తుంది అనుకుంటున్నాను, తప్పకుండా వస్తుంది, ఓకేనా. మధ్యలో నేను రౌండ్ మిర్రర్, స్క్వేర్ మిర్రర్ ఏదైనా పెట్టుకోవచ్చున్నాను కదా, నేనైతే రౌండ్ పెట్టేశాను. ఈ మిర్రర్ చుట్టూ జస్ట్ ఏంటంటే మీరైతే ఎలా ఈజీగా వేసుకోవాలి నేను అలాగైతే వేసి చూపిస్తున్నాను, చాలా సింపుల్గా. ఓకే, ఇలా మిర్రర్ చుట్టూ మనం స్క్వేర్ కావాలనుకున్నాం కదా, రౌండ్ పెట్టి మనం స్క్వేర్ కుడుతున్నాం. ఓకే, ఎలా ఉంది, స్క్వేర్ పెట్టి స్క్వేర్ కాకుండా మనం రౌండ్ పెట్టి స్క్వేర్ కింద కుడుతున్నాం, డిఫరెంట్గా ఉంది కదా. ఇలా రౌండ్ పెట్టేసేసి మనం స్క్వేర్ కింద ఇలాగ డిఫరెంట్గా కొంచెం ఈజీగా సింపుల్గా ఉండేటట్టు మనం అయితే కంప్లీట్ చేసేస్తున్నాం.
ఓకేనా. ఎప్పుడు లాంగ్ అండ్ షార్ట్, కుందన్స్, బీడ్స్ ఇవే కాదు, ఇలా డిఫరెంట్గా చిన్న చిన్న వర్క్స్ కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి, ఈజీగా అయిపోతాయి అన్నమాట మనకి. అంటే కొంతమందికి గొలుసు కుట్టు అనేది కొంచెం ఫాస్ట్గా రాదు, స్లోగా వస్తుంది, దారం తెగిపోవటం అట్లా వస్తుంది కదా. అప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ప్రాక్టీస్ చేశారనుకో మీకు ఈజీగా వర్క్ వస్తుంది, డిజైన్ కూడా అయిపోతుంది కదా. మీకు వర్క్ కుట్టడమే కాదు, డిజైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది, అది కూడా చూసుకోవాలి. మీరు ఒక డిజైన్ వేశారనుకో స్ప్రింగ్ వర్కే చేయాలని ఏమీ లేదు, మీకు ఏ వర్క్ వస్తే ఆ ఫ్లవర్లో కానీ ఆ లీఫ్లో కానీ మీరైతే వర్క్ చేసుకోవచ్చు, ఏ వర్క్ కుట్టినా బాగుంటుంది. ఇప్పుడు స్ప్రింగ్ వర్క్ చేసామనుకో స్ప్రింగ్ కొంచెం హెవీగా కనిపిస్తుంది, అదే థ్రెడ్ వర్క్ చేసామనుకో ఓకే నార్మల్గా ఉంటుంది, అదే గొలుసు కుట్టు చేసామనుకో అదొక డిఫరెంట్గా ఉంటుంది కదా. అందుకనమాట మీరు ఏ వర్క్ వచ్చినా ఏదైనా డిజైన్ గీసుకొని మీకు ఏ వర్క్ వస్తే అది కుట్టేయండి. బీడ్స్తో కుట్టినా, కుందన్స్తో కుట్టినా, చిప్స్తో కుట్టినా, ఏది కుట్టినా డిఫరెంట్ ఏ వర్క్ బాగా వస్తే ఒక డిజైన్ గీసుకొని దాంట్లో అయితే తప్పకుండా వర్క్ చేయండి. ఏదో ఒకటి మీకు ఖాళీ టైంలో ఏదో ఒక వర్క్ అయితే తప్పకుండా చేయండి, ఓకేనా. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్.